శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది చక్కటి పందిళ్ళు, సీతారాముల కళ్యాణం, అలాగే ఈ రోజు మాత్రమే పెట్టే ప్రత్యేక నైవేద్యమైన వడపప్పు బెల్లం పానకం. అయితే ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఒకసారి తెలుసుకుందాం. అయితే శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఔషధ గుణాలు ఆ పానకంలో వేసే పదార్థాలలో ఇక వడపప్పులో ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు ఎంతో అధికంగా ఉంటాయి. వసంత ఋతువు మొదలవుతుంది కాబట్టి గొంతు సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఈ క్రమంలో నైవేద్యంగా పెట్టిన బెల్లం పానకంలో బెల్లం మనలోని ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. అలాగే అది మనలోని డీహైడ్రేషన్ ని కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ORS ఉండేవి కాదు కదా, అప్పుడు డీహైడ్రేషన్ ని నివారించడానికి బెల్లం పానకాన్ని వాడేవారు. ఇక అందులో వేసే మిరియాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మనలోని కఫాన్ని తగ్గించి వేడి జలుబు రాకుండా చేస్తాయి. మనలోని దాహాన్ని కూడా తగ్గించే గుణం కూడా ఉంటుంది. ఏలకులు గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అందులో వేసే శొంఠి కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక వడపప్పుని పెసరపప్పుతో తయారు చేస్తాం. పెసరపప్పు మనలోని ఉష్ణాన్ని తగ్గించి మనకు చలవ చేసేలా చేస్తుంది. మన జీర్ణ శక్తిని కూడా ఎంతో వృద్ధి చేస్తుంది అని ఆయుర్వేదం చెబుతుంది. పెసర్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక కొంతమంది వడపప్పులో కొబ్బరి వేస్తారు. కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. కొబ్బరి తినే వారిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా తట్టుకునే శక్తి బాగా ఉంటుంది. మన సనాతన ధర్మంలోని ఔన్నత్యమే ఇది. ప్రతి ఒక్క ఆచారాలు, సంప్రదాయాలే కాకుండా మనం నివేదించే నైవేద్యాలలో కూడా ఆ ఋతువుకి సంబంధించిన వ్యాధులు రాకుండాను, శరీరానికి ఎంతో మంచి చేసేవిగాను ఉంటాయి. ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఇప్పటి తరం వారు కూడా తెలుసుకోవాలి. మన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని పాటిస్తూ వారి తర్వాత తరాలు కూడా పాటించేలాగా చూసుకోవాలి. ఇప్పటి వరకు అంతరస్వరాన్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.